ఈ కథని క్రిష్ గారు నాకు చెప్పినప్పుడు వరుణ్తో చేయాలి అనే ప్రపోజల్తో వచ్చిన ఆయన ఒక ఈవినింగ్ కూర్చొని మీ ఇద్దరం ఉన్నప్పుడు ఒక నెరేషన్ ఇచ్చారు. యూజువల్గా క్రిష్ గారు ఎట్లా ఉంటుందంటే కొంచెం ఎక్స్పీరియన్స్ కావాలి ఆయన కథ వినాలంటే. లక్కీ ఏదో కొంత ఎక్స్పీరియన్స్ ఉండడం వల్ల అంటే అంత డిఫికల్ట్ అంటే అంత డీటెయిల్స్తో సహా చెప్తుంటారు ఆయన. కానీ ఫస్ట్ టైం కథ వినిన తర్వాత ఒక ఒక 10-15 minutes నాకు మళ్ళీ తిరిగి మాట్లాడటానికి టైం పట్టింది. అంత ఇంపాక్ట్ ఉన్నట్టుగా చెప్పారు కదా. ఇలాంటి మంచి స్టోరీ, బ్యూటిఫుల్ లవ్ స్టోరీ అండ్ ఏదో ఒక అద్భుతమైన ఫీలింగ్ వచ్చింది నాకు కథ విన్నప్పుడు. సో ఇలాంటి కథలో వరుణ్ తేజ్ హీరోగా ఉండటం అనేది నిజంగా వరుణ్ అదృష్టం. అండ్ రాజీవ్ గారు, క్రిష్ గారు కలిసి ఇంత మంచి స్టోరీని తెరకెక్కించి అందులో వరుణ్ భవన్ హీరోగా పెట్టమంటే నిజంగా ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు దెమ్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. క్రిష్ గారు ఏదైనా ఫంక్షన్ పిలిస్తే రావడానికి భయం, ఎందుకంటే కొంచెం ఎక్కువ పొగిడేస్తూ ఉంటారు. అపార్ట్ ఫ్రమ్ దట్ ఒక సినిమాని బాగా తీయాలంటే ప్యాషన్ ఉండాలి, డెడికేషన్ ఉండాలి, యాటిట్యూడ్ ఉండాలి. అవన్నీ చాలా చాలా ఎక్కువ ఉన్న యాటిట్యూడ్ అంటే అది బ్యాడ్ వర్డ్ కదండి, మంచి రైట్ యాటిట్యూడ్ ఉన్న చాలా చాలా బాగా ఉన్న క్రిష్ ఈ కంచె అన్న సినిమాని తీయడం ఇట్స్ వెరీ ఫెంటాస్టిక్. పీరియడ్ సినిమాల్లో ఒక అడ్వాంటేజ్ ఉంటుందండి. ముందు సినిమా అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ జనాల్ని వేరే ప్రపంచంలోకి తీసుకెళ్ళడానికి ఉపయోగపడే సాధనం. దాంట్లో ఒక పీరియడ్ సినిమా తీసుకుంటే ఇమీడియట్గా బై డిఫాల్ట్ ఇట్స్ ఈస్ వెరీ ఈజీ జనాల్ని ఆ ప్రపంచంలోకి తీసుకెళ్ళడం. బట్ తీసుకెళ్ళడానికి ఎంత కష్టపడాలో నాకు తెలుసు అండి. ఇప్పుడు ఆ ట్రైలర్ చూసాం, అందులో ప్రతి డీటెయిల్, ఒక కాస్ట్యూమ్ వేసుకోవాలన్నా, ఆ గన్స్ తయారు చేయాలన్నా, ఆ బ్యాటిల్ ట్యాంక్ తయారు చేయాలన్నా, ఎంత హార్డ్ వర్క్, ఎంత డెడికేషన్ కావాలో ఈ పర్ఫెక్ట్గా తీసుకురావడానికి ఎంత కష్టపడాలో నాకు తెలుసు. అది చూసిన వెంటనే, ట్రైలర్ స్టార్ట్ అయిన వెంటనే, అందులో ఫస్ట్ షాట్, సెకండ్ షాట్, ఆ ట్యాంకర్ చూసిన వెంటనే నాకు జమ్ అనిపించిందండి ఒళ్ళంతా. బికాజ్ ఐ కుడ్ సీ వెరీ గుడ్ క్వాలిటీ ప్రోడక్ట్ కమింగ్ అవుట్. ఫెంటాస్టిక్ క్రిష్. అండ్ క్రిష్ సినిమాలకి అన్నిటికీ చాలా మంచి క్రిటికల్ అక్లెయిమ్ వస్తుంది. ఆ క్రిటికల్ అక్లెయిమ్ వచ్చినంత కమర్షియల్ సక్సెస్ రాలేదు నిజం చెప్పాలంటే. బట్ ఈ కంచి బ్రేక్ చేయాలి. డెఫినెట్గా చాలా పెద్ద కమర్షియల్ సక్సెస్ అయి తీరుతుంది ఈ సినిమా. ట్రైలర్ చూసిన వెంటనే నాకు వచ్చిన ఫస్ట్ ఫీలింగ్ అండి అది. నేను వరుణ్ కనే కాదండి, పెద్ద సినిమా ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళందరికీ ఆ ఫ్యామిలీ నుంచి రావడం ఎంత పెద్ద వరమో నా ఉద్దేశంలో అంత శాపం కూడా. ఎందుకంటే ప్రతిదీ కంపేర్ చేస్తూ ఉంటారు, ప్రతిదీ సలహాలు ఇస్తూ ఉంటారండి. ఐఎమ్ షూర్ వరుణ్కి కూడా చాలా సలహాలు ఇచ్చి ఉంటారు. చరణ్లా ఫైట్లు చేయాలి, బన్నీలా డ్యాన్సులు చేయాలి, పవన్ లాగా స్టైల్ చూపించాలి అని అన్ని సలహాలు ఇస్తూ ఉంటారు నాకు తెలిసి డెఫినెట్గా. బట్ నాకు తెలిసి ఎవరిని ఫాలో అవ్వకుండా తనకంటూ ఒక ఇమేజ్, వరుణ్ తేజ్ మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిందని రావడం అనేది బ్లెస్సింగ్లా తీసుకోవాలి తప్ప, తనకంటూ ఒక వరుణ్ తేజ్గానే తన పైకి రావాలని నా సలహా. అండ్ ఐ థింక్ హీఈస్ ఫాలోయింగ్. తను సెలెక్ట్ చేసుకుంటున్న సినిమాలు, తను సెలెక్ట్ చేసుకుంటున్న క్యారెక్టరైజేషన్స్, తన యాక్ట్ చేస్తున్న విధానం, వాట్ ఎవర్ చూస్తే అది డెఫినెట్గా ఆ లక్షణాలు కనిపిస్తున్నాయండి. సో ఐ విష్ క్రిష్ అండ్ వరుణ్ వెరీ బిగ్ సక్సెస్. విష్ కాదు, నాకు ట్రైలర్ చూస్తుంటే ఇది డెఫినెట్గా చాలా పెద్ద సక్సెస్ అవుతుంది అని గ్యారంటీగా అనిపిస్తుంది. సో ఐ థింక్ ఐ షుడ్ కంగ్రాచులేట్ ఆన్ యువర్ వెరీ సూన్ కమింగ్ సక్సెస్. ఇక్కడికి వచ్చినందుకు అండ్ టు ద ఎంటైర్ మీడియా అండ్ ఫ్యాన్స్,
అంటే ఈ సినిమా ఫస్ట్ క్రిష్ కథ చెప్పిన తర్వాత ఓకే చెప్పాడు, చాలా బాగా నచ్చింది, కానీ విజువల్గా చూడడానికి ఎలా ఉంటుందో అని కొంచెం ఎప్పుడు అండర్ కరెంట్ నాలో భయం వేస్తుండేది. అంటే World War II బ్యాక్ డ్రాప్, పీరియడ్ సినిమా 1930s ఎలా ఉంటుందని. బట్ ఫైనల్గా ఐ సా మొన్న డబ్బింగ్ చెప్తున్నప్పుడు రషెస్ కానీ అండ్ ఇది ఫైనల్ అవుట్పుట్ థియేట్రికల్ ట్రైలర్ 2 minutes జస్ట్ అ గ్లిమ్స్ ఆఫ్ మా 2 గంటల సినిమా ఎలా ఉంటుందన్న దానికి చిన్న ఎగ్జాంపుల్ ఇది. అండ్ స్టార్టింగ్ ఫ్రమ్ క్రిష్ to everyone, all our assistant directors, everyone worked very, very hard for this film. చాలా కష్టపడ్డారు. And I hope this film works and మీ అందరికి నచ్చుతుందని ఆశిస్తున్నాను. Thank you. Very thankful to few people, for Rajiv Reddy and for my father Sai Bab Garu, Vibha Srinivas Garu, Arka Media Works శోభు గారు, చిన్న గారు. నేను నాతో సినిమాలు తీసిన తెలుగులో వీళ్ళు మాత్రమే, హిందీలో సంజయ్ లీలా బన్సాలి గారు. ఒక కథ చెప్పాలని బలంగా అనిపిస్తే కథ చెప్పే రకం నేను. రాసుకోవడానికి చాలా టైం పట్టిద్ది, తీయటానికి కొంచెం టైం పట్టిద్ది. ఈ కథ దాదాపు ఒక 3 సంవత్సరాల నుంచి ఐ వాస్ క్యారింగ్ ఇట్ ఇన్ మీ. రెండవ ప్రపంచ యుద్ధం గురించి, ఒక ప్రపంచంలో ఇప్పటిదాకా భూమి మీద ఇప్పటిదాకా జరిగిన ద గ్రేటెస్ట్ బ్యాటిల్ ఆర్ ద ఈవిలెస్ట్ బ్యాటిల్, World War II. అది మనకు సంబంధం లేని విషయం లాగా, భారతదేశం చరిత్ర అంటే ఓన్లీ 1947 ఆగస్టు 15 అర్ధరాత్రి నుంచే మొదలైనట్టున్న మనం అసలు ఈ విషయాన్ని గత 75 సంవత్సరాలు ఈ హిందీలో వచ్చిందో తెలియదు, బట్ తెలుగు తమిళ భాషలో ఏ సినిమా రాలేదు. ఈ సినిమాని ఫస్ట్ రాసుకున్నప్పుడు బడ్జెట్ కన్స్టెంట్స్ చాలా ఉన్నాయి. 2, ఎవరు ఈ విధంగా పర్ఫామ్ చేస్తారనేది ఒక సందేహం ఉంది. అతను సోల్జర్గా ఉండాలి. దూపాటి హరిబాబు చాలా అమాయకుడుగా ఉంటాడు. ఒక చిన్న తెలియని తెంపరితనం ఉంటుంది. ఒక 1936లో చెన్నపట్నంలో చదువుకుంటున్న ఒక విద్యార్థిగా ఉండాలి. గాడ్స్ గ్రేస్ అంటారు, నేచర్ అంతా కలిసి ఇవ్వటం అంటారు. గమ్యం సినిమా తర్వాత ఐ హ్యావ్ సీన్ దిస్ అగైన్ ఇన్ మై లైఫ్. జస్ట్ ఒక కథ మాత్రమే ఉంది, ఆ కథకు కావాల్సినవన్నీ ఆటోమేటిక్గా సమకూరినాయి. బడ్జెట్ కావచ్చు, హీరో కావచ్చు, హీరోయిన్ కావచ్చు, సపోర్ట్ కావచ్చు. ఈ సినిమా 2 గంటల సినిమా, 2 గంటల 5 నిమిషాలు ఫైనల్ ప్రొడక్ట్. ఇది చిన్న థియేట్రికల్ ట్రైలర్. ఐఎమ్ రిక్వెస్టింగ్ ద మీడియా అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హియర్ టు స్ప్రెడ్ ద వర్డ్ అబౌట్ దిస్ ఫిల్మ్. గమ్యం అప్పుడు నేను ఈ డైలాగ్స్ చెప్పినట్టు గుర్తు నాకు, ప్రసాద్ ల్యాబ్స్లో నించొని ప్లీజ్ స్ప్రెడ్ ద వర్డ్ అని. ఆఫ్టర్ లాంగ్ టైం అంత ఒక గొప్ప కథ నాకు దొరికింది. ఆ కథని చాలా బాగా ఎగ్జిక్యూట్ చేస్తాం అనుకుంటున్నాను. సెకండ్లీ, చాలా సంవత్సరాల తర్వాత రాజమౌళి గారు అన్నారు ఎక్కువ పొగుడుతున్నాయని, అంటే తట్టుకోలేకపోయాను అన్నమాట. అది బేసికల్గా చాలా సంవత్సరాల తర్వాత థియేటర్లకు ఎగబడి జనం రావటం, బండ్లు కట్టుకొని కావచ్చు. తర్వాత వచ్చిన శ్రీమంతుడు కానీ, అలా ప్రతి సినిమా, ఏ సినిమా బాగున్నా చాలా పైకి తీసుకెళ్తున్నాం మనం. ఈ సినిమా కూడా కంచె కూడా అదే కోవలో చేరి నాకు పెద్ద కమర్షియల్ సక్సెస్ని, మోర్ దాన్ దట్ నాతో ఇలాంటి వేదం లాంటి సినిమా తీసిన, గమ్యం, కృష్ణమందే జగదూరం సినిమాలు తీసిన రాజీవ్ రెడ్డి, సాయిబాబు గారు లాంటి వాళ్ళకి, నాలాంటి వాళ్ళతో ఇంకా సినిమాలు తీసే శక్తి కావాలని, కమర్షియల్గా ధనలక్ష్మి ప్రాప్తించాలని కోరుకుంటున్నాను. అండ్ ఫైనల్గా సెప్టెంబర్ 1, ఈరోజు ద్వేషాలతోటి రెండో ప్రపంచ యుద్ధం మొదలైంది. సెప్టెంబర్ 2 రేపు ద వరల్డ్ వార్ అంతరించి 1945లో 70 ఏళ్ళు దాటుతుంది. దేశాలకు మధ్య కంచెలు వేసుకుంటున్నారు. కావలసినన్ని సెగ్రిగేషన్ అవడానికి కావాల్సినవి ఉన్నాయి. మనసులకి మధ్య కూడా కంచె వేసుకుంటున్నారు. ఈ మ్యాక్రో అండ్ మైక్రో అనాలిసిస్ని నిర్వచిస్తూ ఈ కంచె సినిమా తీశాను. అండ్ ఇట్స్ ఎ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. అండ్ ఆఫ్ కోర్స్ రెగ్యులర్ ట్రెడిషనల్గా చెప్పాలంటే ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, అది ఉంటుంది, ఇది ఉంటుంది, అన్నీ ఉంటాయి. బట్ వాచ్ దిస్ ఫిల్మ్ అండ్ వెయిట్ ఫర్ దిస్ ఫిల్మ్. అండ్ వీఆర్ రిలీజింగ్ దిస్ ఫిల్మ్ ఆన్ October 2nd.
అండ్ సెప్టెంబర్ 12th ఆడియో ఫంక్షన్ ఉంటుంది. అండ్ వన్స్ అగైన్ ఐ థ్యాంక్ రాజమౌళి గారు అండ్ నాగబాబు గారు ఫర్ బీయింగ్ హియర్. I'm really happy and blessed being here today. It's a great honor being a part of this amazing film. I know I think I missed the trailer, but I've seen it, and I know it's something that's not regular, and it's something that we have all worked very, very hard for. I play the character of Sita Devi in the film. She's a very emotional girl, yet very, very strong and fearless. And there's so many traits about her which are not like a regular person. So such characters are written very rarely, and I'm very happy and blessed to have gotten a film like this so early in my career. I truly, truly thank my director, Krish Garu, our wonderful producer, Rajiv. It's been so easy working with him. He's so amazing to work with. My fabulous co-star Varun, he's been very sweet, cooperative and supportive throughout the film, and I'm very happy. I said that. And I really want to thank the entire team of Kanche for everything, for this beautiful and amazing experience. So please come and watch our film on October 2nd, and thank you so much for being here.